ఇట్టి పరిస్థితులలో రాక్షస మూకల నెత్తుడి మరకల నుండి హిందూ ధర్మాన్ని తిరిగి పునరుద్ధరించడానికి పూనుకున్నాడు ఒక మహానుభావుడు. ఆయనే అద్వైత స్థాపకుడు జగద్గురువులు శ్రీ శంకరాచార్యుల వారు స్థాపించిన శృంగేరి పీఠానికి అప్పటి పీఠాధిపతి శ్రీ విద్యారణ్య తీర్థ మహాస్వామి. ఎప్పుడు ధర్మానికి ఆపద సంభవించినా భగవంతుడు ఏదో ఒక రూపంలో వచ్చి ధర్మ సంస్థాపన చేస్తాడు అన్న మాట నిజం చేయడానికి సాక్షాత్తు ఆ భగవంతుడే పంపించిన దూతలాగా తిరిగి హైందవ ధర్మాన్ని సంరక్షించడానికి పూనుకున్నాడు. అందుకు ఒక సమర్థవంతమైన నాయకత్వం అవసరమని భావించి అప్పటి కాకతీయ రాజ్యంలో ప్రతాపరుద్రుడి దగ్గర కోశాధికారులుగా ఉన్న అన్నదమ్ములు హరిహరరాయలు బుక్కరాయల్ని ఎంచుకున్నారు. వీరినే మనం విజయనగర సామ్రాజ్యానికి స్థాపకులుగా చెప్పుకుంటాం. ప్రతాపరుద్రుడి మరణం తర్వాత అతడి ప్రధాన అనుచరులందరినీ ఢిల్లీ సుల్తాన్లు యుద్ధ ఖైదీలుగా బంధించి జైల్లో వేసి బలవంతంగా మత మార్పిడి చేశారు. అటువంటి పరిస్థితులలో ఇస్లాం మతాన్ని స్వీకరించి జియాసుద్దీన్, శంషుద్దీన్ అన్న పేర్లతో ఉన్న ఇద్దరు అన్నదమ్ములు హరిహరరాయలు బుక్కరాయలని సంప్రోక్షణ చేసి వారిని తిరిగి హిందూ మతంలోకి మార్చి వారి చేత తుంగభద్ర నది ఒడ్డున తెలుగువారు సగర్వంగా తలెత్తుకుని చెప్పుకునే విజయనగర మహాసామ్రాజ్యాన్ని స్థాపించారు.